హాయ్ నమస్తే వెల్కమ్ టు భాను వ్లాగ్స్. ఈవేళ మన ఇంట్లో పానీపూరి ఈ రెసిపీని జస్ట్ ఒక నిమ్మకాయతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం. శుభ్రంగా కడుక్కున్న 3 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని తీసుకుందాం. వీటిని 2 ముక్కలుగా కట్ చేసి నీరుంచుకున్న బౌల్లోకి వేసుకొని స్టవ్ పైన ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకుందాం. కాస్త ఉప్పు కూడా వేసి మూత పెట్టేద్దాం. ఆలు ఉడికేలోపు ఒక జారులోకి 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, 10 పుదీనా ఆకులు, 2 రెమ్మల కొత్తిమీర, అలాగే హాఫ్ నిమ్మకాయ రసాన్ని వేసుకొని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా పోసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఈ స్పైసీ వాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ వాటర్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడిని, అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని 2 స్పూన్ల సాల్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన ఈ స్పైసీ వాటర్ని ఉప్పు పులుపు ఒకసారి చెక్ చేసేసుకుందాం. సాల్ట్ అయితే కరెక్ట్గా ఉంది, కానీ కాస్త పులుపు తగ్గింది ఇందులో, కాబట్టి ఇంకో హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకునేద్దాం. ఇక్కడ మనం కంప్లీట్గా ఒక లెమన్ రసాన్ని తీసుకున్నాం. చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవద్దు కూడా, ఎందుకంటే మనం చేస్తున్నది లెమన్ ఫ్లేవర్ పానీపూరి కాబట్టి. ఇప్పుడు ఇంకోసారి పులుపుని చెక్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒకసారి ఆలు ఉడికిందేమో చెక్ చేసేసుకుందాం. ఇంకాసేపు ఉడకాలండి. ఆలోపు మనం ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక పెనంలోకి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. అది వేడెక్కేలోపు ఆలుని మరోసారి చెక్ చేసేసుకుందాము. ఆ ఆలు చాలా చక్కగా ఉడికిపోయిందండి. స్టవ్ బంద్ చేసి ఆలుని చల్లారనిద్దాం. ఆలోపు ఈ చిన్న చిన్న పూరీ చిప్స్ని ఆయిల్లోకి వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేలాగా జాగ్రత్తగా అటు ఇటు కలబెడుతూ ఫ్రై చేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ పూరీలు. లేకపోతే మనం హై ఫ్లేమ్లో కానీ వేయించుకున్నామంటే సరిగా పొంగవు, పైగా అప్పడాల్లా అయిపోతాయండి. లో ఫ్లేమ్లో అయితే మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండవు. సో కాబట్టి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. ఈ చల్లబడ్డ ఆలుకి తొక్కలు తీసేసుకుందాము. తొక్కలు తీసేసుకొనేసి మంచిగా స్మాష్ చేసేసుకుందాము. ఈ స్మాష్లో మనము ఉల్లిపాయ ముక్కలతో పాటు ఉడికించుకున్న బఠానీ గింజలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి. మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని, అలాగే 2 స్పూన్ల కారపొడిని వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ స్పైసీ వాటర్లో మనము మిరియాల పొడి వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసుకున్నాము, కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు మీకు కారం తగినంత వేసేసుకునేసి 1 స్పూను లేక 2 స్పూన్లు సాల్ట్ని కూడా వేసుకునేసి ఒకేసారి బాగా ఆ మిశ్రమాన్ని మిక్స్ చేసేసి పెట్టేసుకోండి. అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇక చక్కగా పూరికి హోల్స్ చేసుకోవడం, స్టఫ్ని ఫిల్ చేసుకొని పానీని పోసుకొని రుచిగా ఆస్వాదించడమే. ఇక్కడ మనం పులుపు కోసము ఒక్క లెమన్ని మాత్రమే వాడాం కాబట్టి మనకు ఎలాంటి అసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సే ఉండదు. కాబట్టి హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. ఒకవేళ మీకు చింతపులుసుతో చేసుకోవాలనుకుంటే లెమన్ స్టాప్ చేసేసి చింతపులుసు మాత్రం చేసుకోండి. రెండిటి కానీ మిక్స్ చేయకండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటారో ఆ ఫ్లేవర్ చేసుకోండి. ఇప్పుడు పుదీనా ఫ్లేవర్ కావాలనుకున్నారనుకోండి, చింతపులుసుతో కానీ లేకపోతే నిమ్మకాయ రసంతో కానీ ఏ ఒక్కదాంతో అయినా కానీ పుదీనా కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే పుదీనా ఫ్లేవర్ వస్తుంది. ఇలా వెరైటీస్ చేసుకొని ఎంజాయ్ చేసేసేయండి. వర్షం వచ్చినప్పుడే చేసుకోవాలి అనే రూల్ ఏం లేదబ్బా. ఆల్ టైమ్ పానీపూరిని లాగించేయడమే. ఇప్పుడు చెప్పండి, స్ట్రీట్ ఫుడ్ పానీపూరి కావాలా, మన ఇంట్లో పానీపూరి కావాలా? మన ఇంట్లో పానీపూరిని హెల్దీగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.